Hi everyone, welcome back to my channel. I am Baby Doll Jishu. I make lifestyle, travel and food content. If you enjoy my videos, don't forget to subscribe. Now let's go into video. సో ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఫిష్ని వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ టమోటా అండ్ మిర్చి అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. జీలకర్ర మెంతులు మిరియాలు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించిన పౌడర్ని వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని చేపల పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా మరుగుతున్న చేపల పులుసులో కరివేపాకు లీవ్స్ వేయాలి. మరుగుతున్న పులుసులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒకటొకటిగా జాగ్రత్తగా ఇందులో వేయాలి. చేప పీసెస్ అన్నీ కూడా 1 by 1గా వేసుకుంటున్నాం కదా, ఈ పీసెస్ విరిగిపోకుండా ఎక్కువగా కలపకూడదు. చివరిగా మామిడికాయ ముక్కలను వేసి మరొక 8 నుంచి 10 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. చేపలు బాగా ఉడికి పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు ఈజ్ రెడీ. ఇందులోకి సాలడ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. అమ్మ చేతి వంటలో ఉండే ప్రేమ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఉండదు కదా. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.